ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం. ఇందులో 24 నుంచి 33వ పేజీ వరకు. రాజకీయ సంకేతాలను చదవడం. 18వ శతాబ్దంలో ఎక్కువ మంది పురుషులు మహిళలు చదవడం రాయడం రానివారు. అందువలన ముఖ్యమైన ఆలోచనలు తెలియజేయడానికి ముద్రిత పదాల బదులుగా వీటిని తరచుగా ఉపయోగించేవారంటే చిత్రాలను చిహ్నాలను ఉపయోగించేవారు. 18వ శతాబ్దంలో ఎక్కువ మంది పురుషులు మహిళలు చదవడం రాయడం రానివారు. అందువలన ముఖ్యమైన ఆలోచనలను తెలియజేయడానికి ముద్రిత పదాలకు బదులుగా వేటిని తరచుగా ఉపయోగించేవారంటే చిత్రాలను చిహ్నాలను ఉపయోగించేవారు. చిత్రాలను చదవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఉన్న వాటిని ఇక్కడ చూడండి. విచ్ఛిన్న గొలుసు అంటే విరిపోయిన గొలుసు. బానిసలకు సంఖ్యలు వేయడానికి గొలుసులు ఉపయోగించబడ్డాయి. విచ్ఛిన్నమైన గొలుసు స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. ఇక్కడ విచ్ఛిన్న గొలుసు అనేది ఉంది. బానిసలకు సంఖ్యలు వేయడానికి గొలుసులు ఉపయోగించబడ్డాయి. విచ్ఛిన్నమైన గొలుసు స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. ఇక్కడ విచ్ఛిన్నమైన గొలుసు దేనికి సంకేతంగా సూచించారంటే స్వేచ్ఛకు సంకేతంగా సూచించారు. తర్వాత కడ్డీల కట్ట. ఒక కడ్డీ సులభంగా విరిగిపోతుంది, కానీ కడ్డీల కట్టను విరవలేం. ఐకమత్యమే మహాబలం. ఇక్కడ కడ్డీల కట్ట అనేది ఐకమత్యమే బలం అనే దాన్ని చూపించడానికి ఉపయోగించేవారు. ఒక కడ్డీ సులభంగా విరిగిపోతుంది, కానీ కడ్డీల కట్టను విరవలేం. ఐకమత్యమే బలం అనే దాన్ని సూచించడానికి ఈ కడ్డీల కట్టను ఉపయోగించేవారు. కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను. బయట త్రిభుజం ఉంది, లోపల కాంతిని ప్రసరించే కన్ను ఉంది. అన్నిటిని చూసే కన్ను జ్ఞానానికి సంకేతం. లోపల ఉండే కన్ను జ్ఞానానికి సంకేతం. సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. ఇక్కడ ఉండే సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి అనేది ఈ పాఠం, ఈ సంకేతం అనేది తెలియజేస్తుంది. ఈ పాఠం తెలియజేస్తుంది. కాంతిని ప్రసరించే త్రిభుజంలో కన్ను. ఒక త్రిభుజంలో ఒక కన్ను ఉంది, అది కాంతిని ప్రసారం చేస్తుంది. అయితే ఇది దేన్ని సూచిస్తుంది అంటే అన్నిటినీ చూసే కన్ను జ్ఞానానికి సంకేతం. ఈ లోపల ఉండే కన్ను అన్నిటినీ చూసే కన్ను జ్ఞానానికి సంకేతం. సూర్యకిరణాలు అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. ఈ సూర్యకిరణాలు అనేవి అజ్ఞాన మేఘాలను దూరం చేస్తాయి. ఇక్కడ రాజదండం ఉంది. రాజు శక్తికి ఇది చిహ్నం. ఈ రాజదండం అనేది రాజు శక్తికి చిహ్నం. తర్వాత పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం. ఉంగరం శాశ్వతత్వానికి చిహ్నం. దానికి మొదలు చివర లేవు. ఇక్కడ చూడండి. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం. పాము ఏమో తన తోకను తానే కొరుకుతూ ఉంటుంది. అలాంటి చిత్రం ఉంది. ఇక్కడ ఉంగరం శాశ్వత తత్వానికి చిహ్నం. ఇక్కడ ఉండే ఇటువంటి ఉంగరం శాశ్వత తత్వానికి చిహ్నం. అంటే దానికి మొదలు లేదు, చివర లేదు. అంటే మొదలు ఉండదు, చివర ఉండదు, ఒక గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం చివర తోక ఉందనుకోండి, ఆల్రెడీ తలభాగం ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దానికి మొదలు ఉండదు, చివర ఉండదు. పాము తన తోకను కొరికి ఉంగరంగా ఏర్పరచడం అనే చిహ్నం. స్వాతంత్ర సాధనకు సూచించే ఎర్ర టోపీ. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత వారు ధరించే టోపీ ఎర్ర టోపీ. స్వాతంత్ర సాధనకు సూచించే ఎర్ర టోపీ. ఇక్కడ ఉండే ఎర్ర టోపీ స్వాతంత్ర సాధనకు సూచించే ఒక ఎర్ర టోపీ. బానిసలు స్వేచ్ఛగా మారిన తర్వాత ధరించే టోపీయే ఎర్ర టోపీ. ఫ్రాన్స్ జాతీయ రంగులు నీలం, తెలుపు, ఎరుపు. ఇక్కడ నీలము, తెలుపు, ఎరుపు సూచిస్తున్నారు. ఇవి ఫ్రాన్స్ యొక్క జాతీయ రంగులు. రెక్కల గల స్త్రీ చట్టానికి ప్రతిరూపం. ఈ రెక్కల గల స్త్రీ అనేది చట్టానికి ప్రతిరూపం. ఈ రెక్కల గల స్త్రీ ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం. లా టాబ్లెట్. చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే. ఇక్కడ లా టాబ్లెట్ ఉంది. చట్టం అందరికీ సమానమే, దాని ముందు అందరూ సమానులే. రాజరికం రద్దు కాబడి రిపబ్లిక్గా మారిన ఫ్రాన్స్. రాజరికం అనేది రద్దు కాబడి రిపబ్లిక్గా మారిన ఫ్రాన్స్ ఎలాగుందో ఇప్పుడు చూద్దాం. ఏ విధంగా మారిందో చూద్దాం. ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా ఫ్రాన్స్లోని పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ఏ రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడు? ప్రష్యా రాజుతో రహస్య మంతనాలు చేపట్టింది. అర్థం కావాలంటే ముందు పాటు కూడా ఒకసారి చూడండి. ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా ఫ్రాన్స్లోని పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ఏ రాజుతో రహస్య మంతనాలు చేపట్టాడంటే ప్రష్యా రాజుతో మంతనాలు చేపట్టాడు. ఇతర పొరుగు దేశాల పాలకులు కూడా ఫ్రాన్స్లోని పరిణామాలతో ఆందోళన చెందారు. ఎప్పటి నుండి అక్కడ జరుగుతున్న సంఘటనలు అణచివేసేందుకు ఇరుగు పొరుగు రాజ్యాల వారు తమ సైన్యాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. 1789 వేసవి నుండి ఇరుపొరుగు దేశాల పాలకులు కూడా ఫ్రాన్స్లోని పరిణామాలతో ఆందోళన చెందారు. ఎప్పటి నుంచి అక్కడ జరుగుతున్న సంఘటనలను అణచివేసేందుకు ఇరుగు పొరుగు రాజ్యాల వారు తమ సైన్యాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నారంటే 1789 వేసవి నుండి.
ఇది జరిగే లోపల ఎప్పుడు ఏర్పాటైన జాతీయ శాసనసభ ప్రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించిందని 1792 ఏప్రిల్. ఇది జరిగే లోపే ఎప్పుడు ఏర్పాటైన జాతీయ శాసనసభ ప్రష్యా ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించిందంటే 1792 ఏప్రిల్లో యుద్ధం ప్రకటించింది. సైన్యంలో చేరటానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు దీనిని ఐరోపా అంతటా ఎవరికి వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాయుద్ధంలో భావించారంటే రాజులు, ప్రభువులకు. సైన్యంలో చేరడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారు దీనిని ఐరోపా అంతటా ఎవరికి వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాయుద్ధంలో భావించారంటే రాజులకు, ప్రభువులకు. వారు పాడిన దేశభక్తి గీతాల్లో కవి రోగెట్ డి ఎల్.ఐల్ స్వరపరిచిన ఏది కూడా ఉందంటే మార్షియల్స్. వారు పాడిన దేశభక్తి గీతాల్లో కవి రోగెట్ డి ఎల్.ఐల్ స్వరపరిచిన ఏది కూడా ఉందంటే మార్షియల్స్ అనేది ఉంది. మార్షియల్స్ పాటను మొదటిసారి స్వచ్ఛంద సేవకులు మార్షియల్స్ నుంచి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆరంభించారంటే ప్యారిస్లోకి వెళ్ళినప్పుడు ఆరంభించారు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ యొక్క జాతీయ గీతం కూడా ఈ మార్షియల్స్ పాటను మొదటిసారి స్వచ్ఛంద సేవకులు మార్షియల్స్ నుండి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆలపించారంటే ప్యారిస్లోకి వెళ్ళినప్పుడు ఆలపించారు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది మార్షియల్స్ అని. ఇప్పుడు ఫ్రాన్స్ జాతీయ గీతం కూడా ఈ మార్షియల్స్. తిరుగుబాటు యుద్ధాలు ప్రజలకు నష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఎవరు యుద్ధాలలో ఉండగా స్త్రీలు జీవనోపాధి చూసుకుని వారి కుటుంబ పోషణాభారం వహించవలసి వచ్చింది. పురుషులు. తిరుగుబాటు యుద్ధాలు ప్రజలకు నష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తెప్పించాయి. ఎవరు యుద్ధాల్లో ఉండగా అంటే పురుషులు యుద్ధాల్లో ఉండగా స్త్రీలు జీవనోపాధి చూసుకుని వారి కుటుంబ పోషణాభారం వహించవలసి వచ్చింది. పురుషులు యుద్ధాల్లో ఉండగా 1791 నాటి రాజ్యాంగం సమాజంలోని ఏ వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులను కల్పించింది. ధనిక వర్గాలకు, అక్కడ వర్షాలు కాదని వర్గాలకు. 1791 నాటి రాజ్యాంగం సమాజంలోని ఏ వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులను కల్పించిందంటే ధనిక వర్గాలకు. కాబట్టి విప్లవం మరింత ముందుకు సాగాలని జనాభాలోని అధిక శాతం ప్రజలు భావించారు. ప్రభుత్వ విధానాలను చర్చించడానికి తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలకు ఏవి ముఖ్య వేదికలైనాయంటే రాజకీయ క్లబ్లు ముఖ్య వేదికలైనవి. కాబట్టి విప్లవం మరింత ముందుకు సాగాలని జనాభాలోని అధిక శాతం ప్రజలు భావించారు. ప్రభుత్వ విధానాలను చర్చించడానికి తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలకు ఏవి ముఖ్య వేదికలైనాయంటే రాజకీయ క్లబ్బులు అనేవి ముఖ్య వేదికలైనవి. వీటిలో చాలా విజయవంతమైంది జాకోబిన్స్ క్లబ్బులు. ఈ రాజకీయ క్లబ్బులో ముఖ్యమైన విజయవంతమైనది ఏంటంటే జాకోబిన్స్ క్లబ్బులు. పారిస్లోని ఒకప్పటి మత సంఘం ఎవరి పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చిందంటే సెయింట్ జాకబ్ పేరు మీదుగా జాకోబిన్స్ క్లబ్కు ఆ పేరు వచ్చింది. పారిస్లోని ఒకప్పటి మత సంఘం ఎవరి పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చిందంటే సెయింట్ జాకబ్. సమాజంలోని పేద ప్రజలు ప్రధానంగా ఏ సభ్యులుగా ఉండేవారంటే జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉండేవారు. సమాజంలోని పేద ప్రజలు ప్రధానంగా ఏ సభ్యులుగా ఉండేవారంటే జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉండేవారు. వీరిలో చిన్న దుకాణదారులు, చెప్పులు తయారు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, వాచ్లు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. వాళ్ళ నాయకుడు ఎవరంటే మాక్సిమిలియన్ రోబేస్పియర్. వాళ్ళ నాయకుడు ఎవరంటే వీళ్ళందరి నాయకుడు మాక్సిమిలియన్ రోబేస్పియర్. జాకోబిన్స్లో ఒక పెద్ద వర్గం ఏ కార్మికులు ధరించే పొడవాటి చారల ప్యాంటు ధరించాలని నిర్ణయించారు. ఇది వారిని సమాజంలోని నాగరిక వర్గాల సభ్యులు ప్రత్యేకంగా మోకాలి బ్రీచులు ధరించే ప్రభువుల నుండి తమను తాము వేరుగా చూపుతుందని భావించారు. డాక్ కార్మికులు, ఈ కార్మికులు అంటున్నారు కదా డాక్ కార్మికులు. జాకోబిన్స్లోని ఒక పెద్ద వర్గం ఏ కార్మికులు అంటే డాక్ కార్మికులు ధరించే పొడవాటి చారల ప్యాంటు ధరించాలని నిర్ణయించారు. ఇది వారిని సమాజంలోని నాగరిక వర్గాల సభ్యులు ప్రత్యేకంగా మోకాలి బ్రీచులు ధరించే ప్రభువుల నుండి తమను తాము వేరుగా చూపుతుందని భావించారు. ఇక్కడ డాక్ కార్మికులు. కాన్వెంట్ అంటే మతపర జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం. కాన్వెంట్ అంటే మతపర జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనం. ఇది ఎవరి అధికారాన్ని అంతమొందించేందుకు ప్రకటించే మార్గం అంటే మొక్కాలి బ్రీతులు ధరించే వారి అధికారాన్ని. ఇది ఎవరి అధికారాన్ని అంతమొందించేందుకు ప్రకటించే మార్గం అంటే మొక్కాలి బ్రీతులు ధరించేవారి. ఈ జాకోబిన్లు ఏమని పిలుస్తారంటే సాన్స్ కులెట్స్ అని పిలుస్తారు. ఈ జాకోబిన్లను ఏమని పిలుస్తారంటే సాన్స్ కులెట్స్ అని పిలుస్తారు. అనగా అర్థం, ఈ సాన్స్ కులెట్స్ అంటే అర్థం ఏంటంటే మోకాలి బ్రీతులు లేనివారు. మోకాలి బ్రీచులు ధరించే వారి అధికారాన్ని అంతరించడానికి ఈ జాకోబిన్స్లు ఉన్నారు. ఈ జాకోబిన్స్లు ఏమని పిలుస్తారంటే సాన్స్ కులెట్స్. ఈ సాన్స్ కులెట్స్ అంటే అర్థం ఏంటంటే మోకాలి బ్రీచులు లేనివారని అర్థం. సాన్స్ కులెట్స్ పురుషుల స్వేచ్ఛను సూచించే ఎరుపు టోపీని దేనికి చిహ్నంగా ధరించేవారు అంటే స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారు. సాన్స్ కులెట్స్ పురుషుల స్వేచ్ఛను సూచించే ఏ టోపీని దేనికి చిహ్నంగా ధరించేవారు అంటే ఎరుపు టోపీని ధరించేవారు, స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారు. అయితే మహిళలకు మాత్రం ఇది అనుమతించబడలేదు. ఈ ఎరుపు టోపీ ధరించడం అనేది మహిళలకు మాత్రం అనుమతించబడలేదు.
ఆహార పదార్థాల కొరత, వాటి అధిక ధరలతో కోపాద్రిక్తులైన అధిక సంఖ్యాక పారిస్ ప్రజలతో ఎప్పుడు జాకోబిన్లు ఒక తిరుగుబాటుకు ప్రణాళిక వేశారు 1792 వేసవిలో. ఆహార పదార్థాల కొరత, వారి అధిక ధరలతో కోపాద్రిక్తులైన అధిక సంఖ్యాక పారిస్ ప్రజలతో ఎప్పుడు జాకోబిన్లు ఒక తిరుగుబాటుకు ప్రణాళిక వేశారంటే 1792 వేసవిలో. ఆగస్టు 10 ఉదయం వారు దేని మీదకి దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు? ట్యులరీస్ మహల్ మీద దాడి చేసి. ఆగస్టు 10 ఉదయం వారు దేని మీద దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారంటే ట్యులరీస్ మహల్ మీద దాడి చేసి. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు. తర్వాత రాజరిక కుటాన్ని చెరసాల పాలు చేయాలని ఏది తీర్మానించిందంటే శాసనసభ తీర్మానించింది. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు. తర్వాత రాజరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని ఏది తీర్మానించిందంటే శాసనసభ. దాంతో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి సంపదతో సంబంధం లేకుండా ఎన్ని సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించిందంటే 21 సంవత్సరాలు. దాంతో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి సంపదతో సంబంధం లేకుండా ఎన్ని సంవత్సరాలు దాటిన పురుషులందరికీ ఓటు హక్కు లభించిందంటే 21 సంవత్సరాలు. కొత్తగా ఎన్నికైన శాసనసభను ఏమని పిలవసాగారంటే కన్వెన్షన్ అని పిలవసాగారు. కొత్తగా ఎన్నికైన శాసనసభను ఏమని పిలవసాగారంటే కన్వెన్షన్ అని పిలవసాగారు. ఎప్పుడు అది రాజరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ను గణతంత్రంగా ప్రకటించిందంటే ఈ శాసనసభ. ఎన్నికైన శాసనసభ అదే కన్వెన్షన్ అనేది ఎప్పుడు రాజరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించిందంటే 1792 సెప్టెంబర్ 21న. ఎప్పుడు అది అంటే ఇక్కడ కన్వెన్షన్ రాజరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది 1792 సెప్టెంబర్ 21న. గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు, వంశపారపర్య రాజరికం ఉండదు. గణతంత్రం అంటే ప్రభుత్వ అధినేతతో సహా ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారు, వంశపారంపర్యం రాజరికం అనేది ఉండదు. దేశద్రోహం ఆరోపణపై లూయి 16కు న్యాయస్థానం మరణదండం విధించింది. ఎప్పుడు ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద అతను బహిరంగంగా ఉరి తీయబడ్డాడు జనవరి 21, 1793న. దేశద్రోహం ఆరోపణపై లూయి 16కు న్యాయస్థానం మరణదండం విధించింది. ఎప్పుడు ప్లేస్ డి లా కాన్కార్డ్ వద్ద అతను బహిరంగంగా ఉరి తీయబడ్డాడంటే జనవరి 21, 1793న. తర్వాత అతి కొద్ది కాలంలోని ఎవరు కూడా అటువంటి శిక్షణ అనుభవించారంటే రాణి మేరీ ఆంటోనెట్. తర్వాత అతి కొద్ది కాలంలోని ఎవరు కూడా అటువంటి శిక్షణ అనుభవించారంటే రాణి మేరీ ఆంటోనెట్. నన్నీన్ వెలైన్ లిబర్టీ ఈ పటం. ఈ నన్నీన్ వెలైన్ లిబర్టీ మహిళా కళాకారిణి గీసిన అరుదైన చిత్రాలు ఇదొకటి. స్త్రీలు అనుభవజ్ఞులైన చిత్రకారులతో శిక్షణ పొందిన వారి చిత్రాలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రదర్శనలైన సెలూన్లో ప్రదర్శించడం లాంటి విప్లవాత్మక సంఘటనలు సంభవించాయంటే 2 సంవత్సరాలకు ఒకసారి. మహిళా కళాకారిణి గీసిన అరుదైన చిత్రాలు ఇదొకటి. స్త్రీలు అనుభవజ్ఞులైన చిత్రకారులచే శిక్షణ పొందడం వారి చిత్రాలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రదర్శనలైన సెలూన్లో ప్రదర్శించడం లాంటి విప్లవాత్మక సంఘటనలు సంభవించాయంటే 2 సంవత్సరాలకు ఒకసారి. ఇది స్వేచ్ఛకు ఉపమానంగా ఉన్న స్త్రీ చిత్రం. అనగా స్వేచ్ఛ అనే భావనకు చిహ్నంగా ఎవరిని సూచించారంటే స్త్రీని సూచించారు. ఇది స్వేచ్ఛకు ఉపమానంగా ఉన్న స్త్రీ చిత్రం. అనగా స్వేచ్ఛ అనే భావనకు చిహ్నంగా ఎవరిని సూచించారంటే స్త్రీని సూచించారు. థ్యాంక్ యూ.